తులసి ఏంటిది? ఒక్కదానివే నువ్వు చాలా కష్టపడిపోతుంటే కాస్త హెల్ప్ చేద్దామని. నేనేమి నీ హెల్ప్ అడగలేదే. నువ్వు మా కోసం కష్టపడుతుంటే ప్రత్యేకంగా నువ్వు అడగాలా? డిశ్చార్జ్ అయ్యి ఆంటీ వాళ్ళ ఇంటికి వస్తుంటే వాళ్ళతో కలిసి రాకుండా వచ్చావా? నేను ఒక్కదాన్నే ఇంట్లో ఉన్నాననే కదా వచ్చావు? నీ ఓవర్ యాక్షన్ నాకు బాగా తెలుసు. ముందు కిచెన్ లోంచి బయటకు నడు. పిండి కలపడంలో కాస్త హెల్ప్ చేసి ఆ తర్వాత వెళ్ళిపోతాను. అసలే నాది జిమ్ బాడీ. హ్యాండ్ పవర్ చూసావా? 2 నిమిషాల్లో కలిపేస్తాను. పిండి కలిపే వంకతో పులిహోర కలిపింది చాలే కానీ వెళ్తావా లేదా? వెళ్ళను. నీతోనే పిండి కలుపుతాను. వదలు. వదలను. పెద్దోడికి ఈశ్వర్కి ప్రేమ పాఠాలు నేర్పించి వాళ్లను ముందుకు నెట్టాల్సి వచ్చింది కానీ వీడికి ఆ పాఠాలేం నేర్పక్కర్లేదు. అదే పనిలో ఉన్నాడు. జ్యోతి పెళ్లి గురించి ఇంక నాకు అస్సలు టెన్షన్ లేదు. అమ్మా, వెల్కమ్ ఆంటీ. ఏంటమ్మా లక్ష్మి, గరిటె పట్టుకుని స్వాగతం చెప్తున్నావేంటి? అయ్యో సారీ అంకుల్, వంట చేస్తూ పొరపాటున ఇలా బయటకు వచ్చేసాను. లక్ష్మి, మా వాణ్ణి కొట్టడానికే పట్టుకొచ్చినట్టున్నావు. ఎందుకు దాస్తావు? విషయం చెప్పు. అరే పర్లేదు చెప్పు. రే అన్నయ్య, నాన్న దగ్గర అడ్డంగా బుక్ చేయకురా ప్లీజ్. రే, బుక్ చేయడం ఏంట్రా? మీ అల్లరేంటో మాకు తెలుసు. అమ్మా లక్ష్మి, మేమందరం హాస్పిటల్లో ఉన్నాం. ఇల్లంతా చిందరవందర అయిపోయి ఉంటుందనుకుంటే అద్దంలా మెరిసేలా చేశావు. మరో జన్మ ఎత్తి ఇంటికి వస్తున్న మా ఇంటి మహాలక్ష్మికి స్వాగతమని ఎంత చక్కగా రాశావమ్మా, ఎంత బాగా ముగ్గేశావమ్మా. శభాషమ్మా. తులసి, మనం అంటే ఎంతో అభిమానించే లక్ష్మి నీకెంత గ్రాండ్గా వెల్కమ్ చెప్తుందో చూడు. నానా, బాగా అలవాటు పడిపోయి అందులో నుంచి నువ్వు బయటపడలేకపోతున్నావు. అమ్మకి మాట రాదు, మాట వినిపించదు కదా. స్పీకర్ కట్టు,
రిసీవర్ బాక్సులు కట్టు. ఇందాకన్నావు కదా చివర్లో చూడు అని, అలా చూడడమే, చూసి తరించడమే. అమ్మకి మనం ఏది కమ్యూనికేట్ చేయాలన్నా మూగ వార్తల్లో న్యూస్ రీడర్స్ ని చూస్తాం కదా, సైన్ లాంగ్వేజ్. ఆ సైన్ లాంగ్వేజ్ తోనే కమ్యూనికేట్ చేయాలి. మనం ఏదన్నా తెలుసుకోవాలన్నా అదే భాషలో తెలుసుకోవాలి. ఇప్పుడు చూడు ముగ్గు ఎలా ఉందో నేను అడుగుతాను. అమ్మా అమ్మా ముగ్గు ఎలా ఉంది? అమ్మకి ముగ్గు నచ్చింది, ముగ్గేసిన లక్ష్మి కూడా నచ్చింది. వెరీ గుడ్ అమ్మా. నేను ముగ్గు మాత్రమే చెప్తే వీడు ముగ్గు వేసిన లక్ష్మిని కూడా కలుపుకున్నాడు. వీళ్ళిద్దరి పెళ్లి తర్వాత వీడి పెళ్లికి ముహూర్తాలు పెట్టాల్సిందే. తులసికి మాట పోకుండా ఉంటే ముగ్గు చూసిన ఆనందంలో లక్ష్మి చాలా బాగా ముగ్గేసిందండి. నా లక్ష్మి బంగారం, నా లక్ష్మి అపురూపం, నా లక్ష్మి నా ప్రాణమని గలగలా తెగ మెచ్చుకునేది. గలగలా మెచ్చుకుంటూ నా లక్ష్మి ఇంటి చిన్న కోడలని కూడా చెప్పేసేదాన్నేమోనండి. ఎందుకంటే నా లక్ష్మి నాకు అంతగా దగ్గరైపోయింది. అమ్మా ఏంటి ఆలోచిస్తున్నావు? లోపలికి పదమ్మా. ఆగండి ఆగండి ఆగండి. ఆంటీ ఇంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడింది. ఆంటీకి దిష్టి తీయాలి, ఆ తర్వాతే లోపలికి తీసుకువెళ్ళాలి. 1 minute. నీకు దిష్టి తీయడానికి వెలిగించండి. ఆగాగాగు, మా అమ్మకి మేమే దిష్టి తీస్తాం. కరెక్ట్గా చెప్పావన్నయ్య. సరే రండి. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊరి దిష్టి, హాస్పిటల్ దిష్టి, హాస్పిటల్లోని డాక్టర్ల దిష్టి, నర్సుల దిష్టి, వచ్చేపోయే వాళ్ళ దిష్టి. మా అమ్మ మీద ఎంతమంది కళ్ళు పడ్డాయో అందరి దిష్టి పోవాలి. అమ్మా ఇప్పుడు నువ్వు లోపలికి రామ్మా. రామ్మా. నాన్న ఇది బయట పడేసి. అమ్మా రామ్మా. పరమేశ్వర, ఈ తులసమ్మ మళ్ళీ వచ్చినది, నన్ను కాపాడము. నన్ను కాపాడమని నేను నీ దగ్గరకొస్తే నువ్వేమో నాకు భయపడి మీ నాన్నని తలుచుకుంటున్నావా? ఇది మరీ అన్యాయం స్వామి. ఏంటి అన్యాయం? ఇప్పుడు నీవు నోరు తెరిచావంటే ఇన్ని రోజుల మాటలన్నీ నా చెవిలో పడేస్తావు. అందుకే జాగ్రత్త పడుతున్నాను. నేను అస్సలు నోరు తెరవకుండానే నన్ను ఇలా ఏడిపిస్తున్నవేంటి స్వామి? ఇదంతా ఎవరి వల్ల? నీ వల్లే కదా. ఏంటి నా వల్ల? అవును, నీ వల్లే. అవును, నా చుట్టూ ఎవరూ లేరు. అనవసరంగా నా బాధంతా నేనెందుకు మనసులో చెప్పుకోవాలి? పైకి మాట్లాడొచ్చు కదా. అమ్మా, అబ్బా, అవును, నీ వల్లే. నేను నిన్ను కోట్లు అడగలేదు, బంగ్లాలు అడగలేదు. నేను అడిగింది 3 కోడళ్లనే కదా. అందులోనూ ఇప్పుడు అడిగింది 2నే. ఆ 2 సెట్ అవడానికి నువ్వు నాకెందుకు ఇన్ని కష్టాలు పెట్టాలి? ఆ ఝాన్సీతో నాకు అలాంటి కండిషన్ ఎందుకు పెట్టించాలి? దానివల్లే కదా నేను నా కుటుంబాన్ని వదులుకుని వెళ్ళాను. నాకు ఈ యాక్సిడెంట్ జరిగింది. ఇంకా నయం, నన్ను ప్రాణాలతో ఉంచావు. దానికి మాత్రం థ్యాంక్స్. మరి నాకింత ప్రాణభిక్ష పెట్టిన వాడివి, ఈ ప్రాణం కోరుతున్నా నా కొడుకుల పెళ్ళిళ్ళు సవ్యంగా జరిగేలా చెయ్యాలి కదా. చెయ్యాలి 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 స్వామి. నాకు మాట పోయిందని, మాట వినిపించదని అందరూ నమ్ముతున్నారు. మరి నేను మాట్లాడలేను గనుక ఈ పెళ్లి తంతంతా సవ్యంగా జరిగేలా నువ్వే చూడాలి స్వామి. ఏ ఆటంకం వచ్చినా ఎలాగైనా నువ్వే తప్పించి
రేవతి ఝాన్సీలు నా కోడళ్ళయ్యేలా చూసే బాధ్యత నీదే. అన్నట్టు వినాయక, నేను మాట్లాడగలనని, చెవులు నాకు చాలా బాగా వినిపిస్తాయని మా ఆయనకి చెప్పకుండా దాచాను. కొద్ది రోజుల వరకు ఈ నాటకం తప్పదు. తర్వాత ఆయన నన్ను క్షమించేలా చేయి స్వామి. ఇప్పుడు మాత్రం ఈ పెళ్ళిళ్ళు ఏ ఆటంకం లేకుండా జరిపించే స్వామి, ఓకేనా? అయ్యో అమ్మో. ఓకే, బాయ్. వెళ్ళొస్తాను. వెళ్ళు, కానీ ఇప్పట్లో రాకు. ఇదేంటి కారు స్టార్ట్ అవటం లేదు? మళ్ళీ ఏమైంది? హలో అన్నా. రేయ్, కారు మళ్ళీ ట్రబుల్ ఇచ్చింది. ఇంజిన్ లేదో ప్రాబ్లం ఉందంటే మొన్నే మెకానిక్ ఇచ్చాం కదన్నా. 50,000 బిల్లు కూడా వేశాడు. వాడు రిపేర్ చేసాడో లేదో తెలియదు కానీ ఇక్కడ బ్యాంక్ దగ్గర కారు ఉంది. కార్ కీస్ వాచ్మెన్కి ఇచ్చి వెళ్తాను. సేల్స్కి పెట్టేశాయి. అమ్మేయమంటావా? రేయ్, మనల్ని ఇబ్బంది పెట్టే మనుషులనైనా వస్తువులనైనా వెంటనే పక్కన పెట్టేస్తానని నీకు తెలుసు కదరా. సేల్ చేసాయి. అలాగే అన్నా, నీకు ఇంకో కారు పంపిస్తాను. ఆ రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళమని చెప్పాను కదా, ఆ కారు నీ దగ్గర ఉంచుకో. నేను క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తాను. అలాగే అన్నా. అయ్యో అంకుల్, 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 అంకుల్ కళ్ళు తెరవండి. అంకుల్, వాటర్ ఇవ్వండి. వాటర్ ఇవ్వండి. అంకుల్, వాటర్ తాగండి. బాబు, నువ్వా? అంకుల్, అలా కళ్ళు తిరిగి పడిపోయారేంటి? ఒంట్లో బాగాలేదా? అదే, నాకు లో బీపీ ఉంది బాబు. కార్ డాష్బోర్డ్లో ట్యాబ్లెట్ ఉంది, అది వేసుకుంటే కాస్త రిలీఫ్ అవుతాను. అలాగే అంకుల్, ఇప్పుడే ఇస్తాను. వేసుకోండి అంకుల్. బాబు, సమయానికి వచ్చి హెల్ప్ చేసావు, చాలా థ్యాంక్స్. అంకుల్, హాస్పిటల్కి వెళ్దాం. అంత అవసరం లేదు. ఇంటికి వెళ్ళి కాస్త సాల్ట్ ఎక్కువ వేసుకుని మజ్జిగ తాగుతాను, అంతా సెట్ అయిపోతుంది. మరి మీరు కార్ డ్రైవ్ చేయగలరా? కారు ట్రబుల్ ఇచ్చింది, నా అసిస్టెంట్ను వచ్చి తీసుకెళ్ళమన్నాను. జాగ్రత్త. కారు కేసు అక్కడ వాచ్మెన్కి ఇవ్వండి. మరి మీరెలా వెళ్తారు? క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తాను. క్యాబ్ ఎందుకు అంకుల్? 2 వీలర్ మీద మీకు అభ్యంతరం లేకపోతే నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. నాకేం అభ్యంతరం లేదు, అలాగే డ్రాప్ చేయి. రండి అంకుల్, రండి.
ఏంటి ఇది? నువ్వు అసలు ఆడపిల్లవేనా? కన్నది నువ్వే కదా, నీకు తెలీదా? 10ంటికి నిద్ర లేచి బ్రష్ చేసుకుంటూ హాల్లోకి వస్తున్నావా? ఈ అలవాటే రేపు మీ అత్తారింట్లో కూడా ఉంటే నేను చేసుకునేవాడు నేను అసలు భరిస్తాడా? అబ్బా, భరించేవాడిని చేసుకుంటా. నేను 9ంటికి లేచినా 10ంటికి లేచినా నాకు గుడ్ మార్నింగ్ చెప్పి బెడ్ కాఫీ ఇచ్చేవాడిని మొగుడుగా తెచ్చుకుంటా. ప్రాబ్లమ్ సాల్వ్. వాణ్ణి చూడు, పొద్దున్నే 6 గంటలకే నిద్ర లేస్తాడు. ఇక చాలా ఆపమ్మా. ఈ రోజు నాకు కోర్టు హాలిడే కనుక లేటుగా లేచాను. దీనికి ఇంత క్లాస్ అవసరమా? ఏంటో. కూర్చోను అంకుల్. బాబు నువ్వు కూడా కూర్చో. వసంత, ఈ అబ్బాయి ఎవరని చూస్తున్నావా? అవునండి. లో బీపీతో రోడ్డు మీద నేను కళ్ళు తిరిగి పడిపోతే ఈ అబ్బాయి హెల్ప్ చేశాడు. అయ్యో, ఏమైందండి? ఇప్పుడు ఎలా ఉంది? డాడీ, ఆర్ యూ ఓకే? కూర్చోరా, కూర్చో. వసంత, కంగారు పడుకో. టైంకి భోజనం చేయమని టాబ్లెట్స్ వేసుకోమని నేను చెప్తూనే ఉంటాను. నా మాట వినరు. సమయానికి ఈ అబ్బాయి లేకపోతే ఏమయ్యేది? చాలా థ్యాంక్స్ బాబు. పర్లేదండి. నా హీరోయిన్ ఎక్కడుందో ఒక్కసారి కనిపిస్తే బాగుంటుంది కదా. ఏంటి బాబు చూస్తున్నావు? ఇల్లు అంకుల్ చాలా బాగుంది. మీరు చాలా రిచ్ అనుకుంటా. మరీ అంత సూపర్ రిచ్ కాదు, ఏదో నా కష్టంతో సంపాదించుకున్నాను. గుడి దగ్గర పోకిరి కుర్రాళ్ళు నాతో అగౌరవంగా మాట్లాడుతుంటే నువ్వు నాకు సపోర్ట్ చేసావు. పెద్దవాళ్ల మీద నీకెంత గౌరవం ఉందో నాకు తెలిసింది. ఈరోజు నీ మానవత్వం చూశాను. నా చేతిలో 5 లక్షల రూపాయల బ్రీఫ్ కేసు ఉన్నా నువ్వు నన్ను చూసావు గాని డబ్బు చూడలేదు. నిన్ను చూస్తుంటే ఎందుకో నాకు చాలా దగ్గర బంధువులా అనిపిస్తున్నావు. మిమ్మల్ని చూస్తుంటే నాకు కూడా అలాగే అనిపిస్తుంది. ఏముంది అంకుల్, మాట మాట కలిస్తే పరిచయం, చూపు చూపు కలిస్తే ప్రేమ, మనసు మనసు కలిస్తే ఆత్మీయత. మనం చాలా దగ్గర బంధువులు అయిపోయినట్టే. వీడేంటి మా ఇంట్లో? ఇదేంటి ఏకంగా ఇంటికి వచ్చేసాడు? వీడికి ఎంత ధైర్యం! వీడికి ఇస్తా. అక్కడే ఆగిపోయావేంటే? మీ నాన్న కళ్ళు తిరిగి పడిపోతే ఈ అబ్బాయి తీసుకొచ్చాడు. అయ్యో నాన్న, మీకేం కాలేదు కదా? ఇప్పుడు ఎలా ఉంది నాన్న? నాకేం కాలేదమ్మా, ఐఎమ్ ఆల్ రైట్. అంకుల్, ఈ అమ్మాయి ఎవరు? మా అమ్మాయి లక్ష్మి, వాడు మా అబ్బాయి హర్ష. హాయ్. హలో అండి. హలో అండి. హలో. నాకు బామ్మర్ది కూడా ఉన్నాడన్నమాట. చాలా థ్యాంక్స్ అండి. మీరెవరో మహానుభావుల్లా ఉన్నారు. చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్స్లేం అవసరం లేదండి. మేము చాలా ఆత్మీయులుగా కలిసిపోయాం. అంకులు నేను క్లోజ్ రిలేటివ్స్ అయిపోయాం. రెచ్చిపోతున్నావు కదా, నీ ఓవర్ యాక్షన్ కాస్త తగ్గించు. అంకుల్, మీకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి గనక మీకు కూడా కష్టాలు తప్పవు. అదేంటి బాబు? మీ అమ్మాయిని చూస్తుంటే ఇంకా పెళ్లి కానట్టుంది. రేపు మంచి సంబంధాలు చూడాలి,
మంచి అబ్బాయి దొరకాలి కదా. దొరుకుతాడులే బాబు. ఆల్రెడీ మా నాన్న నా కోసం పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అమెరికా సంబంధం తొందరలో కన్ఫర్మ్ కావచ్చు. మీకంటే స్మార్ట్, మీకంటే కాస్త హైట్ గా కూడా ఉంటాడు. నేను ఎస్ చెప్పేస్తే నా పెళ్లి జరిగిపోతుంది. ఏమో ఈ సంబంధమే ఓకే అవ్వచ్చు. అంకుల్ ఏంటి అంకుల్ మీరు ఈ అమెరికా సంబంధాలు, ఆస్ట్రేలియా సంబంధాలు, అంత దూరపు సంబంధాలు వద్దు అంకుల్. మీకున్నది ఒక కొడుకు, ఒక కూతురు. వీళ్ళని దూరంగా పంపించేసి మీరు అనాథల్లా ఉంటారా? దగ్గరలో మీ కనుచూపు మేరల్లో మంచివాళ్ళు ఉంటారు. మీరు వాళ్ళని గుర్తించి ఇక్కడ సంబంధమే చేస్తే మంచిది కదా. తులసి,